నమస్కారం. శ్రేష్ఠ సనాతన్ భారత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో భగవద్గీత ఎందుకు చదవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. భగవద్గీత అందరూ అనుకుంటున్నట్టు హిందూ మతానికి మాత్రమే చెందిన గ్రంథము కాదు. భగవద్గీత ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితం కాదు. సమస్త మానవాళి అనుసరించవలసిన నియమముల గురించి చెప్పిన మహద్గ్రంథము. సర్వకాలములయందు సర్వావస్థలయందు సకల ప్రాంతములయందు ఆచరించవలసిన నియమ నిబంధనల గురించి బోధించిన అమూల్య గ్రంథము. గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. గీత ఉపనిషత్తుల సారము. ఉపనిషత్తులు ఆధ్యాత్మిక వాంగ్మయంలో విశిష్ట స్థానమును సంపాదించుకున్నాయి. వేదములు అనే చెట్టుకు కాచిన ఫలములే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల సారమును తెలుసుకొనవలెనని ప్రతి ముముక్షువు కోరుకుంటాడు. కానీ ఉపనిషత్తులను చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఈ ఉపనిషత్తుల సారమంతటిని భగవద్గీతలో నింపి మనకు అందించారు వ్యాసుల వారు. ఉపనిషత్తులు గోవులు అయితే అర్జునుడు ఆవుదూడ, గోపాలుడు అయిన శ్రీకృష్ణుడు ఆవుపాలు అనే గీతను పితికి మనకు అందించాడు. అందుకే గీతామృతము అని అన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం మనకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. సుఖంగా జీవనం గడపడానికి ఎన్నో వసతులు చేకూర్చింది. వేగంగా ప్రయాణం చేయడానికి, సుఖంగా ప్రయాణం చేయడానికి సాధనాలు సమకూర్చింది. ఇన్ని సుఖాలు భోగభాగ్యాలు ఉన్నా మానవుడు నిరంతరం ఏదో వెలితితో బాధపడుతూ ఉన్నాడు. సుఖం కాదు, ఇంకా ఏదో కావాలి అనే మోహంలో పడుతున్నాడు. తన మనస్సు అల్లకల్లోలం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతో ధనం, హోదా, భోగభాగ్యాలు ఉన్నా మానసిక శాంతి లేక, ప్రశాంతత లేక ఎంతోమంది బాధపడుతున్నారు. దానికి కారణం వారి అవిద్య. ఈ అవిద్య పోవాలంటే ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను అధ్యయనం చేయడం ఒకటే మార్గం. మరొక మార్గం లేదు. గీతను కేవలం అధ్యయనం చేయడమే కాదు, దానిని ఆచరించాలి అని అందరూ తెలుసుకోవాలి. చిత్తములో రజోగుణము, తమోగుణము పేర్కొనిపోయి ఉంటే ఎన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసినా ప్రయోజనము ఉండదు. ముందు చిత్తములోని రజో తమోగుణములను నాశనం చేసి సత్వగుణ ప్రధానం చేసుకోవాలి. తరువాత దాన్ని కూడా వదిలిపెట్టి పరమాత్మతత్వము అయిన నిర్గుణత్వాన్ని అలవర్చుకోవాలని గీత బోధిస్తుంది. కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు. సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలని బోధిస్తుంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్టు, హింసించినట్టు అవుతుందని నొక్కి చెప్పింది గీత. మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. అప్పుడే లోపల ఉన్న ఆత్మసాక్షాత్కారం అవుతుందని గీత బోధిస్తుంది. ద్వంద్వముల యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖ దుఃఖములను, జయాపజయములను, లాభ నష్టములను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మానవులలో ఉన్న అహంకారము, భేదభావమే అన్ని అనర్థములకు మూలము. సమత్వమే ప్రశాంతతకు మూలము అని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపము. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్నాడు. ఆ సత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావము కల్పిస్తున్నాడు. రాగద్వేషములతో సతమతమవుతున్నాడు. అదే అజ్ఞానము. ఆ అజ్ఞానమే అన్ని దుఃఖములకు మూలము. ఈ సత్యాన్ని బోధించినదే గీత. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత తాంబూలం సేవిస్తూ, అర్జున, కులాసాగా భగవద్గీత చెప్పుకుందామా అని చెప్పలేదు. లేక తీరిక సమయంలో కూడా చెప్పలేదు. యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతోందనగా చెప్పాడు. అర్జునుడి మనస్సు సంఘర్షణలతో క్షుభితం అయినప్పుడు చెప్పాడు. తాను యుద్ధం చేయను అనే నిర్వేదం అర్జునుడిని ఆవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు, ఏ నిర్ణయమూ తీసుకునే శక్తి నాకు లేదు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని
అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తరువాత చెప్పాడు. నాను శోచంతి అనే పదంతో మొదలుపెట్టి మాశుచహ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులు అయితే చెడు కౌరవులు. మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయము చూపేది భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు, ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేది భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకొని పూజించే గ్రంథం కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవాల్సింది మనమంతా కూడా గుడ్డివాళ్ళమే. అజ్ఞానం అనే అంధకారంలో పడి గుడ్డివాళ్ళ మాదిరి కొట్టుకుంటున్నాము. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, మనమిలా ఎందుకు ఉన్నాము అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనకు గీత చదవాలని, వినాలని జిజ్ఞాస కలుగుతుంది. జనవరి 22 నుండి ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకము వీడియో పోస్ట్ చేస్తాము. నేర్చుకోవాలి అనుకునేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.